నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. మహిళలు అధిక సంఖ్యలో ఉన్న రాష్ట్రాలు దేశంలో చాలానే ఉన్నాయి. అయితే చాలా రాష్ట్రాల్లో ఎన్నికల్లో పోటీ చేస్తున్న మహిళల సంఖ్య మాత్రం తక్కువగా ఉంటుంది. ఒక రాష్ట్రం నుంచి అయితే 72 ఏళ్లలో కేవలం 3 మహిళలే లోక్సభకు ఎన్నికయ్యారు. ఇంతకు ఏ రాష్ట్రం అది? అక్కడే మహిళలు ఎన్నికల్లో పోటీ చేయడం పట్ల ఎందుకు ఆసక్తి చూపడం లేదు? ఆ విశేషాలేంటో ఈ స్టోరీ ద్వారా తెలుసుకుందాం. ఉత్తర భారతదేశంలో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం గురించి వినని వారు ఉంటారు. హిమాచల్ ప్రదేశ్ని యాపిల్ స్టేట్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు. ఇక్కడ యాపిల్స్ విరివిగా కాస్తాయి. హిమాచల్ పశ్చిమ హిమాలయాల నడిబొడ్డున ఉంది. దీన్ని దేవ్ భూమిగా కూడా పిలుస్తారు. దేవతల నివాసంగా నమ్ముతారు. ఎత్తైన పర్వతాలు, మంచుతో నిండిన శిఖరాలు, శక్తివంతమైన నదులు, ఆకట్టుకునే ప్రవాహాలు, సుందరమైన జలపాతాలు, ఆహ్లాదకరమైన ప్రకృతి, ఉద్యానవనాలు, దట్టమైన అడవులు, పచ్చని వృక్ష సంపదకు నిలయం హిమాచల్ ప్రదేశ్. ఇక్కడ ఓటర్లలో సుమారు 49% మంది మహిళలు ఉన్నప్పటికీ చట్టసభల్లో వారి ప్రాతినిధ్యం చాలా తక్కువ. లోక్సభకు ఎన్నికైన మహిళా ఎంపీలు గడిచిన 72 ఏళ్లలో కేవలం 3. గెలిచిన ఆ 3లో రాజకుమారి అమృత్ కౌర్, చంద్రేష్ కుమారి, ప్రతిభా సింగ్ ఉన్నారు. ఈ 3 కూడా రాజ కుటుంబాలకు చెందినవారు కావడం విశేషం. కపుర్తలా రాజకుటుంబానికి చెందిన అమృత్ కౌర్ భారతదేశపు మొదటి ఆరోగ్య మంత్రి. 1952లో మండి నియోజకవర్గం నుండి ఆమె లోక్సభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1984 వరకు ఏ మహిళకు టికెట్ లభించలేదు. 1984లో హిమాచల్ ప్రదేశ్లోని జోధ్పూర్ రాజకుటుంబానికి చెందిన చంద్రేష్ కుమారి హిమాచల్ ప్రదేశ్కి కోడలుగా వచ్చారు. కాంగ్రా నుండి కాంగ్రెస్ తరపున పోటీ చేశారు. అప్పటి ప్రధాని ఇందిరా హత్య, దరిమిలా వచ్చిన సానుభూతి పవనాలతో ఆమె విజయం సాధించారు. మాజీ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ భార్య ప్రతిభా సింగ్ 1998లో లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఆమె భర్త ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2004లో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించారు. 2009లో వీరభద్ర సింగ్ మండి నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. 2012లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన రాజీనామా చేశారు. 2013లో జరిగిన ఉప ఎన్నికల్లో ప్రతిభా సింగ్ విజయం సాధించారు. ఆమె మళ్లీ 2014లో లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసింది. బీజేపీకి చెందిన రామ్ స్వరూప్ చేతిలో ఓడిపోయింది. ఆయనే 2019లో మరలా గెలిచారు. మార్చి 2021లో రామ్ స్వరూప్ మరణించడంతో ఆ స్థానం ఖాళీ అయ్యింది. నాటి ఉప ఎన్నికల్లో ప్రతిభా సింగ్ 3వ గెలుపొందారు. రెండు 2014లో ఆమ్ ఆద్మీ పార్టీ కార్గిల్ యుద్ధవీరుడు కెప్టెన్ విక్రమ్ బాత్రా తల్లి కమల్ కాంతా బాత్రాను హమీర్పూర్ నుండి పోటీకి నిలబెట్టింది. అయితే ఆమె కేవలం 15,329 ఓట్లతో ఓడిపోయింది. 68 మంది సభ్యులున్న రాష్ట్ర అసెంబ్లీలో కూడా మహిళా ప్రాతినిధ్యం చాలా తక్కువగా ఉంది. 1967 వరకు ఒక్క మహిళ కూడా ఎన్నిక కాలేదు. 1977లో ఒకరు, 2022లో ఒక మహిళ మాత్రమే అసెంబ్లీకి ఎన్నికయ్యారు. మొత్తం మీద రాష్ట్ర అసెంబ్లీకి 7 మహిళలు మాత్రమే ఎన్నికయ్యారు. అలాగే ఇప్పటి వరకు రాష్ట్రం నుంచి 8 మంది మహిళలు రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఇక ప్రస్తుతానికి వస్తే మండి స్థానం నుంచి బీజేపీ తరపున ప్రముఖ సినీ నటి కంగనా రనౌత్, కాంగ్రా స్థానం నుంచి బీఎస్పీ తరపున రేఖా రాణి పోటీ చేస్తున్నారు. వేరే మహిళలు ఎవరూ కూడా ఎన్నికల బరిలో లేరు.
మొత్తం మీద చూస్తే మహిళలు రాజకీయాల్లో ఉన్నత స్థాయికి ఎదగడం, తమకంటూ ఒక సముచిత స్థానాన్ని ఏర్పరచుకోవడం పెద్ద సవాలని చెప్పుకోవాలి. ఇందుకు హిమాచల్ ప్రదేశ్ మినహాయింపు కాదు. మహిళలు ముందుకు రావడానికి కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఉండాలి. రాజకీయ పార్టీలు కూడా వారిని ఎంకరేజ్ చేస్తూ టికెట్లు ఇవ్వాలి. ఎందుకో హిమాచల్లో మహిళలు అసెంబ్లీ మెట్లు ఎక్కేందుకు అంతగా ఆసక్తి చూపడం లేదు. రాజకీయ పార్టీలు కూడా మహిళలను కూడా ప్రోత్సహించడం లేదనే విమర్శలున్నాయి. మహిళా ఓటర్లను ప్రలోభపెట్టేందుకు రాజకీయ పార్టీలు అన్ని విధాలా ప్రయత్నిస్తాయి. కానీ అభ్యర్థులను ప్రకటించే విషయంలో మాత్రం మహిళలకు అవకాశాలు తక్కువేనని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మహిళా ఓటర్ల భాగస్వామ్యం ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పురుష ఓటర్లను మించిపోయింది. కానీ ఎన్నికల పట్ల మాత్రం ఆసక్తి చూపడం లేదు.